హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా ప్రోమోలో చూసాం కదా, ప్రోమోలో చూసిన దానికి ఎవరికి ఎంత అమౌంట్ వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సంజన గారు బిగ్ బాస్ హౌస్లో జైల్లో పడడం జరిగింది. ఎందుకు జైల్లో పడడం అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా 14th వీక్ నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్కు చివరి కెప్టెన్ కళ్యాణ్ పడాలి కదా, కానీ ప్రోమోలో కెప్టెన్ బ్యాడ్జ్ బర్నీ గారు కనిపిస్తుంది. బర్నీ గారు ఎలా కెప్టెన్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ వెళ్ళారు, ఎంతమంది ఆడియన్స్ వెళ్ళడం జరిగింది, ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఏం చేశారనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఒక 4900 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు మా ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది బ్రో అంటే 100% ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిలో నేను జెన్యూన్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని అయితే ఫాలో అవ్వండి. జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బ్రో, పవన్ కళ్యాణ్ చిట్ట చివరి కెప్టెన్ అన్నారు కదా, అంతా హైలైట్ చేశారు కదా, మళ్ళీ బర్నీ ఎలా కెప్టెన్ అయ్యారని మీకు అందరికి డౌట్ రావచ్చు. సో బర్నీ ఉత్తితి కెప్టెన్ అయ్యాడండి. బిగ్ బాస్ 7లో అమర్దీప్ చౌదరికి ఉత్తితి కెప్టెన్ బ్యాచ్ ఎలా ఇచ్చారో అదేవిధంగా బర్నీ గారు కూడా కెప్టెన్ కావాలని చెప్పి ఉత్తితి బ్యాచ్ ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ బ్యాచ్ మాత్రం పెట్టుకుంటారు తప్ప తనకి ఇమ్యూనిటీ అనేది ఉండదు. జస్ట్ అందరినీ మానిటర్ చేయడానికి ఆ బ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ బ్యాచ్కు ఎలాంటి వాల్యూ అయితే లేదు. జస్ట్ అక్కడ మానిటరింగ్ చేసి ఎలాంటి గొడవలు రాకుండా ఫుడ్ అందరికీ సక్రమంగా అందేటట్లు జస్ట్ ఒక మానిటర్ ఉండడానికి తనకు ఒక బ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది క్యాప్టెన్గా. సో అంతే తప్ప తనకి ఇమ్యూనిటీ అనేది లేదు. క్యాప్టెన్ కోసం ఎలాంటి టాస్క్లు కూడా జరగలేదు. అది క్యాప్టెన్ సంబంధించిన విషయము. అదేవిధంగా టాస్క్ నిన్న మన ప్రోమోలో ఒక టాస్క్ జరుగుతుంది కదా, ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ బాల్ని పట్టుకొని సో ఎవరి వల్ల బిగ్ బాస్ షో ఇన్ని రోజులు నడిచింది, ఎవరికి ఎంత మనీ ఇవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ అడుగుతారు కదా. సో ఫస్ట్ డిమాండ్ పవన్ పట్టుకొని బర్నీ గారికి 1 lakh ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా కళ్యాణ్ పడాల పట్టుకుంటాడు, ఇమాన్యుయల్ పట్టుకుంటాడు, అలాగే మన తనుజ పట్టుకుంటుంది. సో అందరు పట్టుకొని ఒక్కొక్క స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని లక్షలు వచ్చాయంటే ఇమాన్యుయల్కి 2.5 lakhs రావడం జరిగింది, తనుజకు 2 lakhs, డిమాండ్ పవన్కి 1.5 lakhs, బర్నీ గారికి 1 lakh, సుమన్ శెట్టికి 50 lakhs, 50,000, లాస్ట్కు సంజన గారికి 0. అంటే 0 మనీ, అక్కడ 0 పెట్టింటాడు బిగ్ బాస్. సో ఎవరికి మనీ వచ్చిందో ఆ బాక్స్ వాళ్ళ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సంజన గారికి 0 అవడం వల్ల బిగ్ బాస్ సంజన గారికి ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు జైల్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ప్రోమోలో ఉన్నటువంటి టాస్క్ ఒక అప్డేట్స్. అదేవిధంగా 14th వీక్ నామినేషన్కి ఎవరు వచ్చారు బ్రో అంటే 14th వీక్ నామినేషన్లోకి కళ్యాణ్ పడాల తప్ప రిమైనింగ్ కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. కానీ బిగ్ బాస్ ఇక్కడ భారీ టిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ టిస్ట్ ఏంటంటే ఫినాలే వీక్ ఓటింగ్ అనేది ఈ రోజు నుంచే, అంటే ఈరోజు 10:30 నుంచే ఫినాలే ఓటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే ఆల్మోస్ట్ 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఫినాలే ఓటింగ్ అనేది కంటిన్యూగా స్టార్ట్ కాబోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 11 to 12 days కంటిన్యూగా ఫినాలే ఓటింగ్ అనేది కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 వారాలు ఫినాలే ఓటింగ్ కంటిన్యూ కొనసాగడం వల్ల కళ్యాణ్ పడాల కూడా ఈ రోజు నుంచే ఓటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆ విధంగా కళ్యాణ్ పడాల కూడా నామినేషన్లే ఉన్నట్లే. కానీ తనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి తను ఎలిమినేషన్ కాలేడు. రిమైనింగ్ కంటెస్టెంట్లో ఎవరైనా ఎలిమినేషన్ కావచ్చు. బిగ్ బాస్ ఒకవేళ టాప్ 6 పెట్టాలనుకుంటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ చేస్తాడు, లేదు టాప్ 5 పెట్టాలనుకుంటే 2 కంటెస్టెంట్ ఎలిమినేషన్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ ఆడియన్స్ వెళ్ళడం అనేది మనం హిందీ బిగ్ బాస్లో చూస్తాము. ఫస్ట్ టైం మన తెలుగు బిగ్ బాస్లో కూడా ఈరోజు చూడబోతున్నాము. మనం ఈరోజు నామినేషన్లు అయిపోయిన తర్వాత ఈరోజు ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము 5 to 12 members ఆడియన్స్ లోపలికి వెళ్ళారని చెప్పి, అలాగే ముఖ్యంగా కళ్యాణ్ పడాలకు తనుజని క్వశ్చన్లతో దొబ్బారని చెప్పి
మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఆడియన్స్ పోయి క్యూఏ క్వశ్చన్లు అడగడం అయితే జరుగుతుంది. ఆ క్యూఏ క్వశ్చన్లు కూడా బిగ్ బాస్ టీమే ఆడియన్స్కు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరికి ప్లస్ కావాలో ఎవరికి మైనస్ కావాలో ఆల్రెడీ బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆడియన్స్ వెళ్ళి ఆ క్వశ్చన్లు కంటెస్టెంట్లకు అడగడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ్ అవుతుందా? వీళ్ళ ముగ్గురుట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు అనేది ఈ వీడియో కింద లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవుతారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.